పరిస్థితుల ప్రభావము ఇలా ఎంతోమంది ఎన్నో రాజకీయ నాయకులు ఎంతోమంది మేధావులు వీళ్ళందరూ కూడా ఈరోజు స్థానిక తెలంగాణలో చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికలు యావత్ దేశవ్యాప్తంగా చూసుకుంటే మరి శాసనసభ మరియు పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి గుణగణాలతోటి ఆలోచించి మీ అమూల్యమైనటువంటి ఓటు విచ్చలవిడిగా ఎవరికి కూడా ఆలోచించకుండా వేయకూడదని ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు కొన్ని మన ముందుకొచ్చి కొన్ని వామపక్షాలు కానీ మిత్రపక్షాలు కానీ అధికార పార్టీలు కానీ చెప్పుతున్నటువంటి మాటలు మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మనకు గత పూర్వకాలంలో 10 సంవత్సరాల క్రితము ఈ పేద ప్రజలకు ఏమని చెప్పింది, ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, ఈరోజు మళ్ళీ ఏం చెప్తుంది అనేది కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. నాడు చూసుకున్నట్లయితే మరి పేద ప్రజలకు జీరో అకౌంట్లు తీసి పెట్టుకోండి, స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి బ్లాక్ మనీ మొత్తం వెనక్కి తీస్తాం, మధ్యతరగతి కుటుంబాలు పూర్తిగా నిరుపేద కుటుంబాలలో మేము డబ్బులు వేస్తున్నామని చెప్పినటువంటి దాఖలాలు ఈరోజు ఎటుపోయినాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండోది ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాము. విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈసారి కూడా ఇంకొక 5 సంవత్సరాలు బీజేపీకి అధికారం కనుక మనం ఇస్తే మరి మన రాజ్యాంగాన్ని మనం తుంగలో దొక్కినటువంటి ఆ సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మిత్రులారా. కాబట్టి బీజేపీకి హటావ్ దేశ్కు బచావ్ అనే ఒక నినాదంతో నేను చెప్తా ఉన్నా. ఇక రెండోది, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిపోయినా కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా గడ్డు కాలంగా మారిందని చెప్పేసి చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారం తొలగిపోయిన మరి క్షణమే విడిగా కరెంటు పోతున్నది. రైతుల పరిస్థితి అఘోరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100 రోజులు పైచిలకు అయిందంటే అక్కడికి 16,000 కోట్లు రాష్ట్రంలో అప్పులుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికి ఏ ఒక్క పని కూడా వాళ్ళను అధికారంలో తెచ్చుకున్న తర్వాత మనకు ఒక్క పని కూడా సంపూర్ణంగా మనకు జరగట్లేదని చెప్పేసి మనం చెప్పాలి. కాబట్టి ఎస్సీ బీసీలు ఏనాడైతే ఏకమవుతారో అప్పటి వరకు మీ బహుజన రాజ్యం రాదు అనేసి చెప్పాలి. కాబట్టి బహుజన మేలుకో, ఈ దేశాన్ని ఏలుకో అని చెప్పి ఈ శుభ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం మిత్రులారా. జై భీమ్, జై భారత్.